అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఏపీకి మరో 2 రోజుల పాటు వర్ష సూచన చేసింది. 2-3 రోజుల్లో రుతుపవనాలు కేరళలో తాకనున్నాయి. కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతూ ఇప్పటికే కేరళ తీరాన్ని తాకేదానికి రెడీ అవుతుంది. నైరుతి రుతుపవనాలు చాలా అనుకూలమైన వాతావరణంలో ప్రస్తుతం చాలా వేగంగా కదులుతూ కేరళని ఈరోజు సాయంత్రం కానీ రేపటికి కానీ తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే మరోవైపు చూస్తే కనుక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. అలాగే నైరుతి చురుకుగా ఉండడంతో పాటు ఈ నెల 27వ తేదీ నాటికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. వీటిలన్నిటి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాబోయే 4 రోజుల పాటు ఏపీలో దాదాపుగా అటు రాయలసీమ నుంచి ఇటు కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మరోవైపు చూస్తుండగా అరేబియా సముద్రంలో కూడా ఒక అల్పపీడనం కేంద్రీకృతమైంది. అది కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ ప్రభావంతో అక్కడి ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలు వేస్తుంది. ఒకవైపు చూస్తే కనుక కేరళ, మహారాష్ట్ర, గోవా ఇట్లన్నిట్ల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటువైపు ఏపీ, తెలంగాణలో చూసుకుంటే కనుక తెలంగాణలో ఇప్పటికే 4 జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ని జారీ చేశారు. అక్కడ కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అయితే ఏపీలో మాత్రం తేలికపాటి వర్షాలు మాత్రమే 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు రాయలసీమ జిల్లాల వరకు కూడా. అయితే ఏదైతే ఈ నెల 27న అల్పపీడనం కేంద్రీకృతమైతే కనుక అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు ఏపీలో కూడా కురిసే అవకాశం ఉంది. మరొక 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఏది ఏమైనా ఈ ఏడాది మంచి వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతూ ఉన్న నేపథ్యంతో పాటు నైరుతి రుతుపవనాలు ఆనుకునేందుకు మంచి వాతావరణం తీర ప్రాంతాల్లో మాయిశ్చర్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మంచి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏపీలో మరొక 4 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.